మల్కాజ్గిరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు తనంతట తానుగా ఎవరికి వాళ్ళుగా ఎన్నికల్లో పాల్గొని 7 ప్రధాన హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అద్భుతంగా అనిపించింది సార్. బీజేపీ లక్ష్యాలని కళ్ళకు కడుతోంది. కేంద్ర ప్రభుత్వం వారు అమలు చేసే పథకాలు ఎఫెక్టివ్గా అమలు చేయడం ఎంపీ గారి బాధ్యత. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు సార్. అసలు ఆయన ఎలాంటి అభివృద్ధి పెద్దగా ఏం చేయలేదంటారా? ఆయన మార్క్ ఏది చూపించలేదా ఇక్కడ? ఆయన గెలిచిన తర్వాత ఎప్పుడు వచ్చిన పాపన పోలే. బీఆర్ఎస్ దాదాపు ఎక్కడా కనిపించట్లేదు సార్. రెండు విషయాలు, ప్రజలకు పార్టీకి లింక్ తెగిపోయింది. ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ వంటి ప్రాంతం మల్కాజ్గిరి నియోజకవర్గం. అతిపెద్ద నియోజకవర్గం కావడంతో లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఇక్కడే ఫోకస్ చేశాయి. బీజేపీ తరఫున మల్కాజ్గిరి నుంచి ఎంపీగా బరిలో నిలుస్తున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అసలు క్యాంపెయినింగ్ ఎలా నడుస్తుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ప్రతిపక్షాలకు ఆయన ఎలా సమాధానాలు చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో రాబోతున్న మార్పులు ఏంటి అనేవి ఈటెల రాజేందర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. క్యాంపెయినింగ్ లో చాలా బిజీగా ఉన్నారు సార్. అయినా సరే మేము అడగగానే మా కోసం మీ వాల్యుబుల్ టైం ని కేటాయించినందుకు ముందుగా ధన్యవాదాలు సార్. సార్, మల్కాజ్గిరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? బాగుందమ్మా. తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్ల పైబడి గెలుస్తుందని చెప్పి మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్లు అట్లే ఉంది, బీఆర్ఎస్ పార్టీ రిపోర్ట్లు అట్లే ఉంది. కాకపోతే డబ్బుతో, అధికార దుర్వినియోగంతో కొంత వాళ్ళు క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ దఫా మాత్రం ప్రజలు తనంతట తానుగా ఎవరికి వాళ్ళుగా ఎన్నికల్లో పాల్గొని మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలనేటువంటి సంకల్పం బలం కనబడతాం. సార్, ఈరోజు అసలు మీ ఇంటర్వ్యూ అనుకోవడానికి, నన్ను ఇంట్రెస్టింగ్ గా ఇక్కడికి మీ దగ్గరికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 7 ప్రధాన హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అద్భుతంగా అనిపించింది సార్. బీజేపీ లక్ష్యాలని కళ్ళకు కడుతోంది. నాకు తెలుసు ఆ హామీలు ఏంటో, మళ్ళొకసారి మా వ్యూవర్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. జనరల్గా కేంద్ర ప్రభుత్వం వారు అమలు చేసే పథకాలు ఎఫెక్టివ్గా అమలు చేయడం ఎంపీ గారి బాధ్యత ఉంటుంది. రెండవ బాధ్యత ఏముంటుంది? దేశానికి మంచి చట్టాలు చేసేటువంటి బాధ్యతలో ఉంటాం. మాజీ మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసిన కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఏంది, సమస్యలు ఏందో అంత తెలుసు. కాబట్టి నేను ఇది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఇక రోడ్ల సౌకర్యం కానీ, డ్రైన్ల సౌకర్యం కానీ, డబుల్ బెడ్రూమ్లు లేక ఇబ్బంది పడుతున్న తీరు కానీ, దానికి తోడుగా సెంట్రల్ గవర్నమెంట్లో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని తర్ఫీ చేసే ప్రోగ్రాం కూడా ఉంది. కాబట్టి అవసరమైతే ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కూడా ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ నిలయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ కొత్త ఇండస్ట్రీస్ వస్తే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటువంటి ఇలాంటివన్నీ కూడా మేము చేసినాం. వాటికి తోడుగా డబుల్ బెడ్రూమ్ కట్టించే విషయంలో, వాటికి తోడుగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ గొప్ప నిర్వహించడంలో, ఇండస్ట్రీస్ ఇక్కడ ఏ పొల్యూషన్తో అయితే ఇండస్ట్రీస్ కొన్ని నడుస్తూ ఉన్నాయి అలాంటి వాటికి రెమెడీ ఇచ్చి ప్రజలకు దాని నుంచి ఉపశమనం కలిగించేటువంటి ఆలోచన కూడా చేస్తాం. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు సార్. అసలు ఆయన ఎలాంటి అభివృద్ధి పెద్దగా ఏం చేయలేదంటారా? ఆయన మార్క్ ఏది చూపించలేదా ఇక్కడ? ఆయన గెలిచిన తర్వాత ఎప్పుడు వచ్చిన పాపన పోలే, పట్టించుకున్న పాపన కూడా పోలే. రెండవది అతి బాధాకరమైన అంశం ఏంటంటే, ఆనాడు ప్రశ్నించే గొంతుక అని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ కోసం ఎప్పుడు మనిషి కనీసం మాట్లాడలేదు. వాళ్ళ కోసం ఇంత పనిచేసిన పాపన కూడా పోలేదు. అందువల్ల కనపడకపోగా, రూపాయి పని చేయకపోగా, కనీసం మాట్లాడకపోగా, ఆయన ఎన్నికల్లో నిలబెట్టినటువంటి కార్పొరేటర్లుగా ఒకరు పెద్ద గెలవలేదు, ఒకరు ఇద్దరు గెలిచినట్లుంది. అదే మున్సిపాలిటీలో గెలవలేదు. అన్నిటికంటే ఇంకా దారుణం ఏంటంటే, మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో 7 సెగ్మెంట్ ఉంటే 7 సెగ్మెంట్లలో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన అంటాడు ఇది నా పార్లమెంటు, రేపు మళ్ళీ గెలవాలంటే ప్రజల చేతిలో ఉంటుంది తప్ప నీ తాత జాగిరా నీ చేతిలో ఉంటుందా? సార్, ఆల్రెడీ కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చేసింది. 7 నియోజకవర్గాల్లో గతంలోనే బీఆర్ఎస్ గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే ఒక రకంగా టఫ్ టైం. వీటన్నిటిని ఎంతో సీనియారిటీ ఉన్న మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు?
సీనియారిటీ, డబ్బు, అనుభవం పనిచేయదమ్మా. 32 లక్షల ఓట్లు మీరే చెప్తున్నారు. ఇది మినీ ఇండియా అని చెప్పి మీరే చెప్పారు. మనం అంటున్నాం ఇంత పెద్ద మినీ ఇండియాలో ఇన్ని రకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ దేశంలో, ఈ నియోజకవర్గంలో ఏదో ప్లానింగ్ మ్యానిపులేషన్ నడవదు. ఇక్కడ ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు బీజేపీని గెలిపించాలనుకుంటే, మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలనుకుంటే, నా సర్వీస్ కూడా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు రాజధాని మంచోళ్ళే అంటే ఓట్లు పడి గెలుస్తాం తప్ప వీళ్ళ తిమ్మిని బమ్మి చేసి డబ్బులు పెట్టి ఇంకేదో సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలిచే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ దాదాపు ఎక్కడా కనిపించట్లేదు సార్. ఒకవైపు చూస్తే కవిత ఏమో తిహార్ జైల్లో, ఇటు చూస్తేనేమో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కేసీఆర్. అసలు వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎంతో సీనియర్ అయినా మీకు అనుభవం ఉంది, పార్టీలను ఎన్నో చూసారు మీరు. ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళ భవిష్యత్తు? అంటే రెండు విషయాలు. ప్రజలకు పార్టీకి లింక్ తెగిపోయింది, క్యాడర్కి నాయకుడి మధ్య కూడా లింక్ తెగిపోయింది. ఓన్ చేసుకోలేదు. ఏదో పరస్పర అవసరాల సంబంధాలు రీత్యా కొనసాగినాయి తప్ప క్యాడర్కి లీడర్ అక్కడ ఉండి లీడర్కు నాయకుడు అక్కడ ఉండే సిస్టమ్ తప్ప ఎక్కడ కూడా ప్రేమపూర్వకమైన సంబంధాలు లేవు. ఇవాళ అధికారం లేదు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయే ప్రయత్నం చేస్తుంది. అంటే అధికారం ఉంటే మాత్రమే బతుకుతుంది అనేది ఇప్పుడు అర్థమైపోయింది. మూడోది ఏంటంటే, ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీలో నాయకుడికి క్యాడర్ మధ్య నాయకుడి కోసం ప్రాణం ఇచ్చేటువంటి క్యాడర్ కానీ, క్యాడర్ కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు కానీ ఆ పార్టీ లేదు. కాబట్టి ఇవాళ కూలిపోగానే 2 రాళ్ళు వేసి 4 రాళ్ళు వేసి ధ్వంసం చేస్తున్నాడు. అనేక మంది టికెట్లు ఇస్తా అంటే కూడా రాని పరిస్థితి, ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా మేము పోటీ చేయమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దయనీయంగా ఉందో మనకి దాని పట్ల అర్థం కావాలి. సార్, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముఖ్యంగా ఈసారి మేము 400 సీట్లు టార్గెట్ తో పనిచేస్తున్నాం అంటున్నారు. అందులో తెలంగాణ మీద కూడా వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు సార్. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? యాక్చువల్గా 400 సీట్లు గెలవాలని టార్గెట్ పార్టీ పెట్టింది కాదు, మోడీ గారు ఇచ్చింది కూడా కాదు. ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఎమోషనలైజ్ అయ్యి 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారు వస్తేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది అని చెప్పి భావించారు. కాబట్టి ఇవాళ ప్రజలు అప్కీ బార్ 400 పార్ అని నినాదం ఇచ్చింది తప్ప పార్టీ నాయకులు ఇవ్వలేదు. సార్, మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీగా నేను కంటెస్ట్ చేయబోతున్నానని. నాకు తెలిసి మీరు 2 నెలల క్రితమే నాతో కూడా పర్సనల్ గా షేర్ చేసుకోవడం అనేది జరిగింది. దీనికోసం అయినా సరే కొంత పోటీ అనేది అయితే నడిచింది సార్. కొంత లోకల్ లీడర్స్ కావచ్చు, బయట నుంచి వాళ్ళు కానీ, ఇప్పుడు వాళ్ళ నుంచి అయినా సరే అధిష్టానం మిమ్మల్ని గుర్తించింది, ప్రతిసారి మిమ్మల్ని గౌరవిస్తూనే వచ్చింది. ఇప్పుడు ఇక్కడి వాళ్ళ సహకారం మీకు ఎలా ఉంది సార్? యాక్చువల్గా మా అధిష్టాన సహకారం సంపూర్ణంగా ఉంది, ఇక్కడి వాళ్ళ సహకారం బ్రహ్మాండంగా ఉంది. మంచి మేరతో గెలవబోతుంది ఇక్కడ. సార్, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మేము ఇంకా చాలా మంది మా దగ్గరికి రాబోతున్నారు ఎమ్మెల్యేలు, మా నంబర్ 100 కాబోతుంది అంటున్నారు. ఇంకొక వైపు చూస్తేనే కాంగ్రెస్ కూలిపోద్ది అంటున్నారు. కానీ మీ ఊహాగానాలు ఏంటి సార్? మీది ఏంటి? మీ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో? ఎంతమందిని భయపెట్టించి ఎమ్మెల్యేలు తీసుకుంటారు, ఎంతమందిని కొనుగోలు చేస్తారు, ఎంతమందిని ప్రలోభ పెట్టి చేస్తారో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చే కాలం గడ్డు కాలం ఉంటుంది. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువైపు బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా తెలంగాణలోని ఎంపీ సీట్ల మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అందులో భాగంగానే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు మాధవిలత అనే కొత్త వ్యక్తి వచ్చేసి ఎంతో సామాజిక సేవ చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసదుద్దీన్ లాంటి వ్యక్తిని ఒక మహిళ ఢీకొనడం అవుతుందా సార్ అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మహిళలు అంటే అంత చిన్న చూపు అండి మీకు? కాదు సార్, అస్సలు కాదు. ఇక్కడ గెలుపుకు ఓటమికి మహిళనా మొగైనా ఉండదండి. ఆమె బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తుంది. ముస్లిం సమాజంలో ఉన్న మహిళలకు కూడా ఆమెకు పిలుపునిచ్చింది. ఆమె సంధించిన ప్రశ్నలకి ఎంఐఎం పార్టీ సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు మాధవిలత మాట్లాడేది నిజమే కదా, ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల కాలంలో బతుకుతో వాళ్ళు బతికింది తప్ప, లీడర్లు బతికింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదంటే భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఈసారి కనుక వాస్తవంగా దొంగ ఓట్లు లేకుండా ఉంటే, ఆ దొంగ ఓట్లను మళ్ళీ పోల్ చేసేటువంటి విధానం కనుక లేకుంటే 80% కూడా అక్కడ గెలిచే సీటు బీజేపీకి తప్ప ఎంఐఎం గెలిచే ప్రసక్తి లేదు. ఇటీవల ప్రధానమంత్రి కూడా మీ నియోజకవర్గంలో రోడ్ షో చేశారు సార్. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. వారి నుంచి స్పందన ఎలా ఉంది? ప్రధాని గారు వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏంటి సార్?
తొలి శంకారావం మల్కాయిరి చౌరస్తాలో ప్రధానమంత్రి గారు పూరించింది మీకు తెలుసు. వారికి లభించిన ఆదరణ ప్రేమను చూసి ముగ్ధుడైపోయాడు ఆయన. అసలు ఆయన ట్విట్టర్లో ఆయన బుక్లో 2 ఫోటోలు, ఒక ఫోటో పెట్టేటువంటి మోడీ గారు 4 ఫోటోలు పెట్టిండ్రు. తెల్లారి జరిగినటువంటి నాగర్ కర్నూలు సభలో, తెల్లారి జరిగినటువంటి జగిత్యాల్లో మల్కాయిరి ప్రేమల మధురాన్ని మాత్రం మర్చిపోలేకపోయాడు. వాళ్ళు కురిపించిన ప్రేమ కావచ్చు, చూపించిన ఆదరణ కావచ్చు, మోడీ గారు మర్చిపోలేకపోయాడు. డెఫినెట్గా వారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమైంది ఇక్కడ. సార్ ఈసారి కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం 3వసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది. దాదాపు అలాంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అయోధ్య రామ మందిరంతో పాటు ఇంకా ఏముండొచ్చు సార్? అసలు ఒక రామ మందిరం అనే మీరు చెప్తున్నారు. ప్రపంచ దేశాలలో భారత ఆర్థిక వ్యవస్థని 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది. గ్రామీణ ప్రాంతాల్లో రాకెట్ యుగం అని చెప్పబడే ఈ యుగంలో, జీనోమ్ యుగం అని చెప్పే ఈ యుగంలో సగటు గ్రామీణ ప్రాంత మహిళ చెంబు పట్టుకొని బయలుపోయేటువంటి దుస్థితి ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే, ప్రధానమంత్రి పట్టించుకోలే. పేదింటి బిడ్డగా ఎదిగినటువంటి మోడీ గారు 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహానాయకుడు మోడీ గారు. ఇవాళ మోడీ గారు వస్తే మత కళాలు అవుతాయి, మోడీ గారు వస్తే మొత్తం హిందూ ముస్లిం సమాజం విడిపోతుందని చెప్పి ఏదో చెప్పిండ్రు. ఇవాళ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఈ నినాదం ఇచ్చినటువంటి మోడీ గారు ముస్లింలో ఉన్నటువంటి మహిళలకి త్రిబుల్ తలాక్ పెట్టి ఎంత వేదన మిగులుతుందో అర్థమైన తర్వాత త్రిబుల్ తలాక్ ఇలా ఏ చట్టం దీన్ని ఆమోదించదు, ఏ మత గ్రంథాలు కూడా ఆమోదించవు. కాబట్టి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండి టక్కన ఒకసారి అభిప్రాయం మీద వస్తే త్రిబుల్ తలాక్ అని ఇంటికి పంపించే దుస్థితి అయితే ఉందో అది నీచమైంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి దాన్ని రద్దు చేసింది ధైర్యంగా. దాంతో ముస్లింలలో ఉన్నటువంటి ముస్లిం మహిళలంతా కూడా మోడీ గారు చేసిన పని మంచిదనే భావన వచ్చింది. ఇట్లా కరోనా వచ్చింది. 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున 10 సంవత్సరాల కాలం పాటు ఇలా బియ్యం అందించి ఆకలి తెచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు. అంతేకాదు ఆనాడు తొందరగా కేంద్ర ప్రభుత్వ పరంగా డబ్బులు ఇప్పించి వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు 3 డోసులు మన దేశ ప్రజానికానికి ఇచ్చి ప్రపంచంలో ఉన్న పేద దేశాలు కూడా ఆదుకున్న చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది. ఇట్లా చెప్పుకోకపోతే కూడా బంధుని రామాయణ నిర్మాణం కావచ్చు. ఇవాళ అమెరికాకి ఒకనాడు వీసా రిజెక్ట్ చేయబడ్డా, అమెరికాకి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే అవమానపరచబడ్డా ఎయిర్పోర్ట్లో, అలాంటి అమెరికాకు అడుగు పెడితే రెడ్ కార్పెట్ స్వాగతం మాత్రమే కాకుండా సెనేట్లో ఇవాళ వారు మాట్లాడుతున్నప్పుడు నిలబడి 10 నిమిషాల పాటు జైజేలు పలికే పరిస్థితి. దట్ ఈస్ మోడీ టుడే, దట్ ఈస్ ఇండియా టుడే. సార్ ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్స్ లో చూస్తుంటే బీజేపీకి చాలా పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా. కానీ అసెంబ్లీలో మాత్రం ఎందుకు మనం 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది? అంటే ఇంకేదైనా మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా బీజేపీ తరఫున? యాక్చువల్గా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పి ఒప్పించగలంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. అలవి కాని హామీలన్నీ కూడా 1-10 సార్లు చెప్పి మహిళా పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, రైతు పాలసీ ఇట్లాంటి పాలసీల పేరిట అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని వంచింది. 3వది కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం కూడా దీనికి తోడై మనల్ని గెలిపించింది. అంతే తప్ప మమ్మల్ని ఓడగొట్టాలన్నటువంటి భావన కంటే కూడా మేము బీఆర్ఎస్తో అంటకాగుతున్నటువంటి అదే మమ్మల్ని ఓడగొట్టింది. సార్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. దాదాపు మిమ్మల్ని నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు ఉద్యమ నేత, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా జనానికి దగ్గరగా ఉన్నారు. ఎవరు ఫోన్ చేసినా కానీ ఎత్తుతారంట, ఏ టైంలో ఎంత బాగా రెస్పాండ్ అవుతారనే మంచి పేరుంది సార్. అలాంటి టైంలో ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో 2021లో మీరు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా మీరు ఎంతో నలిగిపోయారు. అయినా ఇదే గుంబనంగా, ఇంతే అద్భుతంగా మీడియా దగ్గర నుంచి అందరూ ఇంకా ఇన్ఫర్మేషన్ లాగాలని చూసినా ఇదే వైఖరిని మీరు అవలంబించారు సార్. అసలు ఎలా సాధ్యమైంది ఇది? ఈటెల రాజేందర్ గారిని చూసి నేర్చుకోవాలి అనేంతగా మీ వైఖరిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఇది చాలా మంది పొలిటీషియన్స్ కి ఇది ఒక పాఠం లాంటిది. అందుకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. పొలిటికల్ లీడర్ అనేవాడు ప్రజలకే ధైర్యాన్ని అందించేవాడు, సమాజానికి ఒక మంచి ప్లానింగ్ అందించేవాడు. ఇవాళ ఇట్లాంటి కష్టాలు రాగానే కుంగిపోయి ఆగమగం అయితే రేపు నువ్వు ఎప్పుడు లీడర్ కాలేవు. కాబట్టి
బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రజలకు నాయకత్వం వహించేటువంటి స్థానంలో వ్యక్తిగా ఇవాళ భయం అనేది నా బ్లడ్ లేదు, దాన్ని ఎదుర్కోగలిగినాం. అసలు ఈటెల రాజేందర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు సార్. నిజంగా మీరు చాలా సేవ చేశారు, దాన్ని ఎవరు కాదనలేరు. హుజూరాబాద్ మాకు నిజంగా ఈటెల రాజేందర్ అంటే ఈ పేరే గుర్తొస్తుంది. మరి మీరు ఇప్పుడు మల్కాజ్గిరి ఖచ్చితంగా ఎంపీగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మీ ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళకి ఎలా భరోసా ఇస్తారు? యాక్చువల్గా దెబ్బ తగిలింది అక్కడ. ఎస్ నేను హుజరాబాద్లో పోటీ చేసి ఛాలెంజ్ చేసి గజ్జలో పోటీ చేసిన తర్వాత నేను అక్కడ పోలేదు. సక్సెస్ఫుల్గా ఇతర పార్టీ కుట్ర చేసి ఈటల రాజేంద్ర గారు గజ్వేల్లో గెలుస్తున్నారు, వారి ఇంటికి దగ్గర అవుతుంది, అక్కడే పోతాడు, కష్టకాలంలో మీరు గెలిపిస్తే మిమ్మల్ని వదిలిపెట్టిపోయింది అనే దాన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఎస్ సార్. రెండవ అతి ముఖ్యమైనటువంటిది ఏంటి, డ్రామా. తడి బట్టలతో కూర్చొని ఏడ్చినంత పని చేసుడు, Yes. పేదలకు కన్నీళ్ళు పెట్టుకుంటా అప్పించేసుడు, భార్యను బిడ్డను సెంటిమెంట్గా వాడడం, ఇదొక ఎత్తు అయితే చివరికి 10,000 మంది సమక్షంలో ఓ డ్రామాకి రచించుకొని నేను కనుక గెలవకపోతే, మీరు ఓటేసి గెలిపించకపోతే నా శవయాత్ర రండి అనేటువంటి బ్లాక్మెయిలింగ్, ఇలాంటి అనేక కారణాల గెలిచి ఉండొచ్చు. ఒక వ్యవస్థ నా మీద పగబట్టి 2.5 సంవత్సరాల కాలం పాటు అభిమన్యుని కదా లోపలేసి చంపినట్టుగా చంపే ప్రయత్నం చేసింది. సరే, ఏది ఏమైనా అక్కడ జరిగిన పరిణామాలను కూడా అక్కడి ప్రజానికి కూడా బాధపడుతున్నారు. ఇక్కడ మల్కాగిరిలో నేను పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మా అన్నకు అనివార్యంగా అక్కడ పోటీ చేయడం అనుకుంటారు. వాళ్ళు కూడా వచ్చి సహకరిస్తున్నారు. ఎంత సన్నిహితుల దగ్గర కూడా సార్ లోపల లోపల మీరు రగిలిపోతున్నా మీ గుండెలోని తడి మాత్రం ఎప్పుడు బయటకి కనిపించదు. చాలా మందితో మీరు కొంతవరకు రిజర్వ్డ్ గానే ఉంటారు, కొంత కఠినంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిస్థితుల్ని మీరు దాటుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని చూస్తే ఎంతైనా మనుషులం కదండి సార్, మానవ సహజం. అంటే చేసిన పాపాలకు తగిన అనేది ఎప్పుడైనా అలా అనిపిస్తూ ఉంటుందా సార్? బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే గానీ, రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే ఎప్పుడైనా? జనరల్గా రాజకీయ నాయకులు ఎస్ సార్. నిత్యం టెన్షన్లో ఉంటారు. Hmm. వాళ్ళు ఎంచుకున్న బాట పూల బాట ఎప్పుడు కూడా కాదు, ముళ్ళ బాట ఉంటుంది. కానీ కష్టాలు తప్పవు, ఫేస్ చేయాల్సిందే బాగుంటుంది. సార్, ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీగా మీరు ఏం చేయబోతున్నారు? ఈ ప్రజలకు మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి? ఒక మెట్రో లైన్ కోసం మా వాళ్ళు అడుగుతున్నారు, మేడ్చల్ అవతల వరకు. ఎందుకంటే రద్దీ పెరిగింది కాబట్టి ఇవాళ ఆఫీసులకు పోవాలంటే 2 hours 3 hours ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మెట్రో కోసం కూడా చెప్పిండ్రు. ఇక్కడ బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ అవి పెట్టి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకి క్వాలిఫైడ్ చేసి కొంత క్వాలిటీ అందించి ఉద్యోగ కల్పన చేయడం మా ధర్మం. మూడోది, న్యూలీ ఎక్స్పాండ్ సిటీ కాబట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టించే విషయంలో, రోడ్లు వేసే విషయంలో, మోరీలు కట్టించే విషయంలో ఇలాంటి మౌలిక సదుపాయాల మీద తప్పకుండా మేము చేసి పెడతాం. నాలుగవది, ఇక్కడ కొన్ని మరీ దుర్గంధపూరితమైన విషపాతాన్ని చిమ్మేటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటి గురించి ప్రత్యామ్నాయం కూడా ఆలోచించే అక్కర ఉన్నది. ఇక్కడ గ్రీన్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ఇండస్ట్రీస్, అవి పెట్టించుకొని ఇక్కడ కొంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. సార్, రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేకపోయారు. పైగా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటారు సార్? అంటే గెలిపించిన తర్వాత వచ్చింది లేదు, ప్రజల్ని పట్టించుకున్నది లేదు, ప్రజల సమస్యలు పరిష్కరించింది అంతకంటే కూడా లేదు. కాబట్టే ఇలా రేవంత్ రెడ్డి ఎంత చేసినా కూడా ఇక ప్రజలు ఆమోదిస్తారని నమ్ముతలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.